మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుసగా రెండో రోజు ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక లోపం కారణంగా ఇవాళ 170 సర్వీసులు, నిన్న 200 సర్వీసులు రద్దయ్యాయి. రేపు కూడా అంతరాయం తప్పదని ఇండిగో ప్రకటించింది. ఇక హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే 55 విమానాలు రద్దయ్యాయి. దీంతో అయ్యప్ప భక్తులు సహా అనేక మంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సాంకేతిక లోపం ఆలస్యంపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. డిసెంబర్ 3వ తారీఖు స్వామి మా ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కొచ్చిన్ కి 9 గంటల 4 నిమిషాలు స్వామి. కానీ ఇప్పుడు సుమారుగా 10 అవుతుంది, ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. ఇండిగో స్టాఫ్ అడుగుతుంటే మాకు శాలరీస్ ఇవ్వట్లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారు, ఆ శాలరీస్ ఇవ్వట్లేదు ఇండిగో అని స్టాఫ్ అని చెప్తున్నారు. కొద్దిగా వాళ్ళ శాలరీస్ అన్నాయండి, మా ఫ్లైట్ అన్నాయండి స్వామి. టికెట్ బుక్ అయిపోయినాయి. శబరిమలలో కూడా దర్శనం టికెట్ బుక్ అయిపోయినాయి. మాకు రిటర్న్ ఫ్లైట్ కూడా ఉంది స్వామి. రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి వాళ్ళు, అమిత్ షా గారు, మోడీ గారు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మాకు శబరిమల ఏర్పాటు చేయండి స్వామి. కానీ మా అయ్యప్పల మనోభావాలు, మా హిందువుల మనోభావాలు దెబ్బతింటలేదు. 40 రోజుల నుంచి దీక్షలో ఉండి దీక్షలు చేసి వెళ్తున్నాము. 5 నిమిషాలు మా కుటుంబంతో స్పెండ్ చేయకుండా ఫ్లైట్ అయినా పరిగెత్తుకుంటాం. డిసెంబర్ 3వ తారీఖు స్వామి మా ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కొచ్చిన్ కి 9 గంటల 4 నిమిషాలు స్వామి. కానీ ఇప్పుడు సుమారుగా 10 అవుతుంది, ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. ఇండిగో స్టాఫ్ అడుగుతుంటే మాకు శాలరీస్ ఇవ్వట్లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారు, ఆ శాలరీస్ ఇవ్వట్లేదు ఇండిగో అని స్టాఫ్ అని చెప్తున్నారు. కొద్దిగా వాళ్ళ శాలరీస్ అన్నాయండి, మా ఫ్లైట్ అన్నాయండి స్వామి. టికెట్ బుక్ అయిపోయినాయి. శబరిమలలో కూడా దర్శనం టికెట్ బుక్ అయిపోయినాయి. మాకు రిటర్న్ ఫ్లైట్ కూడా ఉంది స్వామి. రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి వాళ్ళు, అమిత్ షా గారు, మోడీ గారు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మాకు శబరిమల ఏర్పాటు చేయండి స్వామి.